Hey everyone, welcome to my YouTube channel Simple with me. So in this video, we are going to talk about the AI agents, the futuristic of AI. సో ఈ వీడియోలో ఏంటంటే అసలు ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, ఎందుకు వీటికి ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఉంది, అండ్ చాట్‌జీపీటీ ఒక ఏఐ ఏజెంటా లేదా ఏఐ చాట్‌బోటా, ఏఐ చాట్‌బోట్స్కి ఏఐ ఏజెంట్స్కి డిఫరెన్స్ ఏంటి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఏఐ ఏజెంట్స్ గురించి మనం క్లియర్గా తెలుగులో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఏఐ ఏజెంట్స్? సో ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి అంటే, మనం నార్మల్ లైక్ చాట్‌జీపీటీ తీసుకున్నట్టయితే చాట్‌జీపీటీ ఏఐ ఏజెంట్ కాదు, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏఐ ఏజెంట్స్ అనేవి మన కోసం కంప్యూటర్లో మన వర్క్ని కంప్లీట్ చేయగలిగే శక్తి ఉన్న పవర్ఫుల్ మిషన్స్ అన్నమాట. లైక్ ఎలా అంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలన్నా లేదా ఏదైనా ఫైల్ సెండ్ చేయాలన్నా మీరు మౌస్తో క్లిక్ చేయాలి, ట్యాబ్స్ ఓపెన్ చేయాలి, టైప్ చేయాలి. కానీ ఈ ఏఐ ఏజెంట్స్ ఏం చేస్తాయంటే, మీరు టైప్ చేయని అవసరం లేదు, మౌస్తో క్లిక్ చేయని అవసరం లేదు, ట్యాబ్స్ ఓపెన్ చేయని అవసరం లేదు. జస్ట్ వాటికి మీరేం చేయాలనుకుంటున్నారో ఒక ప్రాంప్ట్ ఇస్తే అది మీ తరపున ట్యాబ్స్ ఓపెన్ చేసి మెయిల్స్ రాయడం, సెండ్ చేయడం, అలాగే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడం, ఇలా అన్ని పనులు అదే చేస్తుంది. మీరు జస్ట్ వాటికి ప్రాంప్ట్ ఇవ్వడం మాత్రమే చేయాల్సిన పని. సో చాట్‌జీపీటీ అయితే ఏం చేస్తుందంటే, మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే కేవలం మీకు ఆన్సర్ ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు చాట్‌జీపీటీలోకి పోయి హౌ టు బుక్ ఏ ఫ్లైట్ టికెట్ అనే ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, అది మీకు ఆన్సర్ ఏమి ఇస్తుంది, ఇలా ఇలా చేయాలి, ఇలా ట్యాబ్ ఓపెన్ చేయాలి, ఇలా పేమెంట్ చేయాలి అని టెక్స్ట్ రూపంలో మాత్రమే ఇస్తుంది. కానీ అది మీకోసం బుక్ చేసి ఇవ్వదు. కానీ ఈ ఏఐ ఏజెంట్స్ అంటే, అది మీకోసం ఫ్లైట్ టికెట్ ఏదైతే వెబ్సైట్ ఉందో దాన్ని ఓపెన్ చేసి అందులో మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో మీరు ఆల్రెడీ ప్రాంప్ట్లో ఇచ్చేసి ఉంటారు. ఎలా అంటే, ఐ వాంట్ టు బుక్ ఏ టికెట్ ఫ్రమ్ ద హైదరాబాద్ టు ముంబై. సో అది హైదరాబాద్ టు ముంబై ఫ్లైట్ టికెట్ని ఫిల్టర్ చేసి అందులో మీకు ఏదైతే తక్కువ ప్రైస్ కావాలని మీరు ప్రాంప్ట్లో ఇస్తే ఆ తక్కువ ప్రైస్ది క్లిక్ చేసి పేమెంట్ చేసి బుక్ చేసి మీకు టికెట్ అనేది ఇచ్చేస్తుంది. లైక్ ఇలా అన్నమాట.